నమస్తే ప్రశాంత్ వర్మ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అందరూ కూడా కేవలం ఇండస్ట్రీ మాత్రమే కాదు, తెలుగు వాళ్ళందరూ ఆ మాటకు వస్తే దేశంలోని చాలామంది హనుమాన్ అనే సినిమా గురించి, ఆ సినిమాని ప్రశాంత్ వర్మ అనే ఒక డైరెక్టర్ తీశాడంట అని అనుకుంటూ ఆ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. సో ఈ ఫీలింగ్ ఫస్ట్ మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు దాన్ని? అంటే ఇంకా చాలా డ్రీమ్ లాగే అనిపిస్తుందండి ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం. డెఫినెట్గా ఒక ఫిల్మ్ మేకర్కి తన సినిమా చూసి జనాలు విపరీతంగా ఎంజాయ్ చేయడం అనేది ది బెస్ట్ కాంప్లిమెంట్. అంతకన్నా ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయరు. బట్ సినిమా కలెక్షన్స్ పరంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అనేది వర్డ్ అంటున్నారు. సో పెట్టిన దానికి 3 ఇంతలు 4 ఇంతలు డబ్బులు వసూలు చేయడం అనేది నేను ఎప్పుడైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎప్పుడు ప్రొడ్యూసర్ కూడా ఎప్పుడు ఏమని చెప్తానంటేనండి, చాలా మంది ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇలా సినిమా చేద్దాం అనుకుంటున్నాము అంటే కనుక సినిమా ఇండస్ట్రీలో మీకు బోల్డన్ని లాభాలు వచ్చేస్తాయని చెప్తే ఎవరు నమ్మద్దు సార్. ముందుగా మీరు పెట్టిన డబ్బులు వెనక్కి వస్తే సినిమా సక్సెస్ అంటారు. అవును. సో మీరు బిజినెస్ చేయాలి, డబ్బులు సంపాదించాలి అనుకుంటే సినిమా ఇండస్ట్రీలోకి రాకపోతేనే బెటర్ అని చెప్తా ఉంటాను. అంటే ఒక ప్యాషన్ గానే రావాలి, ప్యాషన్ తోనే చేయాలి సినిమా అనేది ఎప్పుడు నేను అంటూ ఉంటాను. సేమ్ నిరంజన్ రెడ్డి గారు కూడా నేను అదే ప్రామిస్ చేశాను. సార్ మీరు పెట్టిన డబ్బులు వరకు వెనక్కి తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను, అక్కడ వరకే నేను ప్రామిస్ చేయగలుగుతాను. కాబట్టి అడిషనల్ డబ్బులు ఏమైనా వస్తాయా లేదా అనేది మన చేతిలో లేదు. దాని గురించి మనం పని చేయొద్దు, మనం సినిమా మంచి సినిమా తీద్దాం. బిజినెస్ పరంగా మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో అది మాత్రం నేను వెనక్కి తీసుకోవడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తానని చెప్పాను. సో బట్ అలాంటిది నేను అంతే ఆలోచించాను. ఎప్పుడు సినిమా అనేది ఒక ఇంత డబ్బులు మనం ఇన్వెస్ట్ చేస్తే ఇంత డబ్బులు వచ్చేస్తాయి అనేది చాలా రేర్ గా జరుగుతుంది. అవును, మీకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అనేది ఎంత తక్కువ. ఎప్పుడు కూడా 10 నుంచి 15 మధ్యలోనే ఆ రేషన్ ఉంటుంది. అది కూడా ఏంటి జస్ట్ సక్సెస్ అవడానికి. అవును. బట్ ఇప్పుడు ఇదేదైతే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ ఏదైతే ఉంటుందో అది 1% కూడా జరగదు. అవును. సో మోస్ట్ ఆఫ్ ద బిగ్ ఫిల్మ్స్ కి వాళ్ళు పెట్టే బడ్జెట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కూడా పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి. సో డెఫినెట్ గా చాలా చాలా హ్యాపీగా ఉంది. దానికన్నా మెయిన్ ఏంటి అంటే కనుక ఇది ఇంత సక్సెస్ అవడం వల్ల నా నెక్స్ట్ సినిమా చాలా ఫాస్ట్ గా స్టార్ట్ చేయగలను అన్న ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. అంటే హిందీ వర్షన్ కూడా లేదో మీరు చాలా తక్కువకే ఆ హిందీ వర్షన్ ఇచ్చారు మీరు. కానీ చూసుకుంటే గ్రాస్ పరంగా చూసుకుంటే దానికి ఆల్రెడీ ఒక 10 రెట్లు ఎక్కువ వచ్చేసింది హిందీ వర్షన్ వరకు. సో అక్కడ ట్రేడ్ అనలిస్టులు కానివ్వండి, వాళ్ళు కూడా ఆ సినిమాని ప్రైజ్ చేస్తున్న విధానం, అక్కడ ప్రేక్షకులు ఆదరిస్తున్న విధానం. సో ఈ హిందీ బెల్ట్ కూడా ప్రశాంత్ వర్మకి ఒక రూట్ క్రియేట్ చేసింది కొత్తగా. అది ఎలా అనిపిస్తా ఉంది? అంటే మీరు ఏదైతే ఏమైందంటేనండి, చాలా సినిమా ఫస్ట్ ఎప్పుడైతే మేము టైటిల్ అనౌన్స్ చేసామో, హనుమాన్ అని టైటిల్ ఎప్పుడు అనౌన్స్ చేసామో ఆ రోజే అమ్మిస్తాం సినిమా రైట్స్. అప్పటికి నిజంగా అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఇంకా స్టోరీ కూడా రాయలా. ఓకే. జస్ట్ ఒక ఐడియా ఉంది, టైటిల్ తోటి అమ్మేశారు. జస్ట్ ఒక ఐడియా ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక 1 లైన్ ఐడియా ఉంది, టైటిల్ ఉంది నా దగ్గర. ఓకే. ఆ టైటిల్ అనౌన్స్ చేసాము, దాంతోనే హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడిపోయినాయి. ఓకే. నా ప్రీవియస్ ఫిల్మ్ కి ఆల్మోస్ట్ 3 times ఆఫర్ చేశారు. ఓకే. జాంబీ రెడ్డికి. ఓకే. సో నేను అసలు చాలు కదా అని చెప్పి మా ప్రొడ్యూసర్ గారు వెయిట్ చేద్దాం, పర్లేదు 2 రోజుల తర్వాత మనం చేద్దాం అన్నారు. నేను లేదు సార్ ఇది చాలా మంచి ఆఫర్, లెట్స్ గో హెడ్ విత్ ఇట్ అని చెప్పి నేనే పాపం కన్విన్స్ చేస్తాను. అదే మీకు చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది. చాలా అంటే చాలు కదండి, సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంతకన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఇది చాలు. సో ఇన్ కేస్ రేపొద్దున సినిమా బాగా ఆడితే అతని డబ్బులు కూడా చేసుకోనివ్వండి. ఓకే. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏంటి అంటే మొత్తం డబ్బులు మేమే తినేద్దాం అనుకుంటే ఎప్పుడు ఏ డబ్బులు కూడా రావు. అవును. లెట్ డిస్ట్రిబ్యూటర్ మేక్ మనీ, లెట్ ఎగ్జిబ్యూటర్ మేక్ మనీ, లెట్ యాక్టర్ మేక్ మనీ. అందరూ డబ్బులు చేసుకోగలిగితే కనుక సినిమా ఓవరాల్ గా సక్సెస్ అవుతుంది. సో అలా అయింది. దాని తర్వాత ఏమైందంటే ఆ హిందీ డబ్బింగ్ రైట్స్ ఎవరైతే కొన్నారో ఆయన కూడా చాలా క్విక్ గా వేరే ఛానల్ అమ్మేశారు. ఓకే. చాలా మినిమల్ ప్రాఫిట్ తో. ఓకే. అంటే ఆయన సేఫ్ సైడ్ ఉందా? ఆయన మినిమల్ ప్రాఫిట్ ఆయన అమ్మేశారు. దాని తర్వాత కొన్ని రోజులకి టీజర్ తో దాంతో సినిమా విపరీతమైన హైప్ బిల్డ్ అయింది. ఏదైతే మేము అమ్మామో దానికి 6 times ఆఫర్ వచ్చింది మాకు. ఓకే. ఆల్రెడీ అమ్మేసాం. మాకు అసలు అర్థం కాలేదు ఏం జరుగుతుంది అని. సో అడిగాం మేము ఎవరికైతే మేము ఇచ్చామో, అతను అంటాడు నువ్వెంత బాధపడతావు నేను కూడా అంతే బాధపడుతున్నాను ప్రశాంత్,
నేను కూడా చాలా త్వరగా వేరే ఛానల్ ఇచ్చేసాను. ఇచ్చేసాను. ఆ, నేను కూడా ట్రై చేస్తాను వెనక్కి తీసుకుందామని. వాళ్ళు నాకు ఇవ్వట్లేదు, నేను నీకు వెనక్కి ఇవ్వలేను. సో బట్ మేము 100% ఎఫర్ట్ పెడతాం ఈ ఓకే. సినిమాని థియేటర్ లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డబ్బింగ్ చేయించి ఉమ్, ఒక హిందీ సినిమా స్ట్రైట్ సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో అంత మంచి క్వాలిటీ నేను ఇస్తాను అని చెప్పి అతను ప్రామిస్ చేశాడు. ఓకే. నిజంగానే నేను చూస్తే గనక సినిమా లాస్ట్ రిలీజ్ టైంలో ఒక 2-3 months నేను పడుకున్నానేమో కానీ తను పడుకోలేదు. ఓకే. డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే కొన్ని సినిమాకు రైట్స్ కొన్నారో ఎవరు? ఆర్కేడి అని చెప్పి RKD, అవును. దుగ్గుల్ గారు ఆర్కేడి సినిమాస్, ఆర్కేడి స్టూడియోస్. స్టూడియోస్. సో వాళ్ళు నిద్రాహారాలు మానేసి పనిచేశారు ఈ సినిమా మీద. ఓకే. 3 months ముందు సినిమా చూశారు వాళ్ళు. చూసి వాళ్ళకి విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. అదే. వచ్చి వాళ్ళు ఏదైతే P&A అంటాం కదా హిందీలో అవును. పబ్లిసిటీ ఖర్చు పెట్టే ఖర్చుకి ఉమ్, ఇంకా ఎక్కువ పెంచారు వాళ్ళు. ఓకే. పెంచి లేదు ఈ సినిమా చాలా ఎక్కువ రేంజ్ లో వెళ్తుంది అని చెప్పి ఆ రోజు ఆ సినిమా చూసి వాళ్ళ మీద సినిమా మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. Right. పెరిగి ఇంకా ఎక్కువ పని చేశారు, ఇంకా ఎక్కువ కష్టపడ్డారు. సినిమా హిందీ సినిమాలో కూడా చాలా మంది ఆడియన్స్ చూసిన వాళ్ళు అసలు ఎక్కడ మాకు డబ్బింగ్ సినిమాలో అనిపించట్లేదు, అదే. స్ట్రైట్ సినిమా చేసినంత ఇది ఉంది. సో నాట్ ఓన్లీ నేను ఒక్కడనే కాకుండా సినిమాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాను ఓన్ చేసుకొని చేశారు. అదే. అందుకు ఈ రోజు నాకు తెలిసి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే. సో మొత్తానికి మీరు అనుకున్నది ఏదైతే ఉందో దానికి అంటే డబుల్ ట్రిపుల్ అలా 10 రీచ్ times అయిపోవటం 10 times అనుకోవచ్చు. అంటే మీరు అది కూడా మోర్ ఓవర్ Yeah. టికెట్లు తెగిన విధానం, అవును. అసలు ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయి. అవును. సో ఒక్కొక్క టికెట్ మీద మీరు ఎంత నమ్మకంతో మీరు ₹5 రామ మందిరానికి, రామ జన్మభూమి కోసం, ఆ రామాలయ నిర్మాణం కోసం దానికి ఇస్తామన్నారు, ప్రాణ ప్రతిష్ఠ దానికోసం. అది ఈరోజు చూసుకుంటే మీరే ఈరోజు అఫీషియల్ గా ఇచ్చారు. అవునండి. మొదట్లో ఏదో లక్షల్లో ఇచ్చారు, అవును. ఆ ప్రీమియర్ షోస్ ద్వారా అవును, వచ్చింది. అవును. ఈ రోజు 2,66,00,000 అని చెప్పేసి అంటే, సో అంటే యాక్చువల్ గా ఒక ఏరియాకి వచ్చే అంత అమౌంట్ అని అది చెప్పాలంటే అవును. ఒక చిన్న సినిమాకి అది కూడా హిట్ అయితే ఆ రేంజ్ వస్తుంది. అవును. అది మీరు విరాళంగా ఇస్తున్నారు. అవును. సో దీనికి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? సార్ డెఫినెట్ గా మా అంటే ప్రొడ్యూసర్ గారిని హనుమంతుడే. డెఫినెట్ గా ఆ. ఇందులో ఐ థింక్ డెఫినెట్ గా మా ప్రొడ్యూసర్ గారు కరెక్ట్ ఇవ్వాలి. సో ఆయన డెసిషన్స్, Hmm. ఆయన లాస్ట్ మినిట్ లో ప్రీమియర్స్ చేద్దాం అన్న డెసిషన్ తీసుకోవడం కానీ, ఉమ్, చాలా స్ట్రాంగ్ గా థియేటర్స్ కోసం ఆయన ఫైట్ చేసిన విధానం కానీ, ఉమ్, ఇవన్నీ కూడా హెల్ప్ అయినాయి. ఈ సినిమా Okay. ఈ రోజు ఇంత మనీ చేస్తుంది అంటే గనక. ఉమ్, అండ్ నేను అన్నాను, సార్ వాళ్ళు అంతా టికెట్ రేట్స్ కొంచెం ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు కదా, ఉమ్. మనం ఎందుకు అంత తక్కువకి అమ్ముతున్నాము, ఓకే. అవతల ఉన్న వాళ్ళు ఎక్కువ వేరే పంపుతున్నారు. సినిమాలకి ఎక్కువకి ఇస్తున్నారు కదా, ఉమ్, మనం కూడా క్వాలిటీ పరంగా అంత వరకు చేసాం కదా. ఉమ్, ప్లస్ హైప్ ఉంది సినిమాకి. ఉమ్, మీరు ప్రీమియర్ షోస్ చూస్తే గనక ఉమ్. 1000 షోస్ హౌస్ఫుల్స్ అయిపోయినాయి. మేము ఇంతకు ముందు ఎప్పుడు అవును, అంత ఓపెన్ అవును. అంత ప్రీమియర్ షోస్ ఎవరు ఫస్ట్ ఏదో 10 10 స్టార్ట్ చేసాము, 10 ఆ. నుంచి 1000 అయిపోయినాయి. సో ఇంత డిమాండ్ ఉన్నప్పుడు మీరు టికెట్ ప్రైస్ పెంచొచ్చు కదా. ఇప్పుడు జనాలు టికెట్ ప్రైస్ గురించి కూడా ఆలోచించేలా లేరు, అవును. సినిమా చూడాలనుకుంటున్నారు అని సో అంటే నేనంటే, ఒక రేంజ్ వచ్చేసింది కదా ఆ. అట్లా. అంటే ప్రొడ్యూసర్ అన్నట్టు లేదు ప్రశాంత్, నేను ఐ వాంట్ టు కీప్ మై ఫిల్మ్ అఫోర్డబుల్ ఓకే. ఫర్ నార్మల్ ఆడియన్స్. సో నేను ఎట్టి సో పరిస్థితుల్లో ఎక్కువ ticket మంది price చూడాలంటే పెంచను. ఎక్కువ మంది చూడాలి. అండ్ నేనైతే టికెట్ ప్రైస్ ₹5 కూడా నేను పెంచను, ఇలాగే ఉంచుదాం ప్రశాంత్ అన్నారు. నాకు బాగా నచ్చింది. ఓకే. సో సో నేను ఆయన ఆలోచన ఆయన ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది. Hmm. ఆయన ఒక రెగ్యులర్ ప్రొడ్యూసర్ లాగా ఆలోచించకుండా నేను అంటే సినిమాతో డబ్బు చేసుకుందామని డబ్బు కాకుండా. చేసేసుకోవాలి అన్నది కాకుండా ఈ సినిమా ఎక్కువ మంది చూడాలి అన్నది నాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత US రేట్ చూస్తే కనుక ఆల్రెడీ నిన్న మొన్న ఆల్రెడీ టాప్ 5 గ్రాసర్స్ ఆఫ్ నార్త్ అమెరికా రీచ్ అయ్యాం మేము. రీచ్ అయ్యారు. అవును, 5th పొజిషన్ కి రీచ్ అయ్యాం. అవును. ఆల్మోస్ట్ అదే 4 million కి వచ్చేసారు. 4 మిలియన్ క్రాస్ అయిపోయాం. క్రాస్ అయిపోయారు. సో అదే ఈ రేంజ్ సినిమా 4 million క్రాస్ కావటం అనేది వెరీ ఫస్ట్ టైం. వెరీ ఫస్ట్, దట్ విత్ ఇన్ 10 days. 10 days లో 10 days ఇంకా చాలా రన్ ఉంది మాకు. అదే. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అండి. అక్కడ ఏదైతే మా పైన ఉన్న సినిమాలు ఉన్నాయో, టాప్ 4 లో ఉన్న సినిమాలు ఉన్నాయో, అవి $30 కమ్మిన టికెట్ కమ్మిన సినిమాలు. మా కింద ఉన్నవి కానీ మా పైన ఉన్నవి కానీ అన్ని $30, $25 ఆ రేంజ్ లో టికెట్ ప్రైస్ పెట్టినవి. ఓకే. మేము పెట్టింది $12. ఓకే. సో $12 తో మేము 5th పొజిషన్ రీచ్ అయ్యాం. రీచ్ అయ్యాము. అదే గనక ఇంకా ఎక్కువ గమ్మినట్లయితే ఈ పాటికి ఇంకా బెటర్ పొజిషన్ కి రీచ్ అయ్యేవాళ్ళం. సో నేను మళ్ళీ అడిగా, సార్ ఎందుకు మళ్ళీ మీరు $12 కి ఇస్తున్నారు, ఎక్కడంటే పర్వాలేదు, US లో ఎందుకు, వాళ్ళంతా డబ్బులు ఉన్న వాళ్ళు కదా, వాళ్ళు పెడతారు, వాళ్ళకి పెడదాం కొంచెం ఎక్కువ ప్రైస్ అంటే లేదు ప్రశాంత్,
మనం $12 పెడుతున్నాం. ఓకే. నెక్స్ట్ వీక్ నుంచి $10 చేసేస్తాము. ఓ సో లైక్ మోర్ పీపుల్ సీ అవర్ ఫిల్మ్. ఎందుకంటే జనాలు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు సినిమాని. సో వాళ్ళకి ఇది భారం అనిపించకూడదు, ఈ సినిమా చూడడం అనేది ఒక సెలబ్రేషన్ అనిపించాలి అని చెప్పి ఆయన డెసిషన్ అది. సో మీరు ఫుట్ ఫాల్స్ లెక్కన చూసుకుంటే కనుక ఈ 10 days లోనే చాలా ఎక్కువ మంది చూసారు సినిమాని. టోటల్ ఎన్ని మీరు ఇప్పుడు ఈ 2,66,00,000 5 lakhs చేంజ్ పీపుల్ చూసారు టికెట్స్ కట్ అయిన. అంటే ఇది మేము ఏదైతే నెంబర్స్ తీసుకున్నామో మాకు వచ్చిన నెంబర్. ఓకే. సో ఓవరాల్ గా ఇప్పటికే 2,66 lakhs, అంటే ఈ 2,66 lakhs అనేది నా జాంబిరెడ్డి సినిమాకి థియేటర్ కల్లా వచ్చిన లాభం అండి, ఓవరాల్ లాభం. So అది మేము జస్ట్ డొనేషన్ కి అంత డబ్బులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అవును, జనరల్ ఇంకా పెరిగే అవకాశం ఉంది కదా ఇంకా చాలా అండి. ఇంకా అంటే లైక్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఈ రోజు మార్నింగ్ నేను మాట్లాడుతూ ఉంటే ఇది ఈజీగా 50 days కి వెళ్ళే సినిమా అండి. ఈ రోజు ఆదివారం, ఈ రోజు కూడా అన్ని చాలా చోట్ల హౌస్ఫుల్స్ ఈ కనబడుతుంది. రోజు యాక్చువల్ గా ఫస్ట్ వీకెండ్ కన్నా ఎక్కువ కలెక్షన్ వస్తుంది. అదే సో అది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు, ఫినామినల్ సక్సెస్ అండి అని చెప్పి డిస్ట్రిబ్యూటర్స్ అన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ విపరీతమైన హ్యాపీ. అంటే లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ లో వాళ్ళు లూజ్ అయిన డబ్బులన్నీ కూడా ఈ సినిమాతో వాళ్ళు సంపాదిస్తున్నారు. మామూలుగా ఇది రెగ్యులర్ గా జరిగే వ్యవహారం కాదు, కరెక్ట్, అత్యంత అరుదుగా మాత్రమే జరిగే విషయం ఇది. ఆల్మోస్ట్ ఒక 30 థియేటర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయిన థియేటర్స్ ఓపెన్ అయినాయండి ఈ సినిమాతో ఓపెన్ అయ్యి హౌస్ఫుల్స్ రన్ అవుతున్నాయి. సో దట్ ఈస్ లైక్ అంటే వాడికి ప్రాణం పోసింది. అబ్సల్యూట్లీ. అంటే లైక్ ఫిల్మ్ మేకర్ గా ఇప్పుడు ఏమైపోయింది, జనాలు ఓటీటీలోనే సినిమాలు చూస్తారు, అవును, థియేటర్లకి పెద్దగా అందుబాటులో వచ్చేసింది అన్న రోజుల్లో. ఒక జనరల్ గా 10 టికెట్లు కూడా తగ్గని థియేటర్స్ హౌస్ఫుల్స్ అవుతున్నాయి అంటే ఇట్స్ ఆల్ గ్రేట్నెస్ ఆఫ్ హనుమంతుడు అండ్ ఆల్సో పవర్ ఆఫ్ సినిమా. అదే అంతే.